రాము తన బంగారు నాణేలు తిరిగి తెచ్చుకోవాలని తపనతో ఏడుస్తూ లేచాడు. తర్వాత అడవిలోకి వెళ్ళి పెద్ద గుంత తవ్వి దానిని ఆకులతో కప్పాడు. ఆ తర్వాత పిల్లుల నివాస స్థలానికి వెళ్ళి మాయమాటలు చెప్పాడు. నీకు ఇంకా ఎక్కువ బంగారం ఉన్న స్థలం చూపిస్తా, రండి నా వెంట్ అని చెప్పి పిల్లులను నమ్మించాడు. పిల్లులు ఆశతో రామును అనుసరించాయి. అడవిలోకి వెళ్ళి రాము ముందుగా వేసిన ఉచ్చులో పిల్లులు పడిపోయాయి. రాము వెంటనే బంగారు నాణేల సంచి తిరిగి తీసుకున్నాడు. అతను ఆనందంతో నవ్వి, ఇప్పుడు నా బంగారం మళ్ళీ నాదే అన్నాడు. ఇంటిదారి పట్టుతూ రాము మనస్సులో, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రాము తన బంగారు నాణేలు తిరిగి తెచ్చుకోవాలని తపనతో ఏడుస్తూ లేచాడు. తర్వాత అడవిలోకి వెళ్ళి పెద్ద గుంత తవ్వి దానిని ఆకులతో కప్పాడు. ఆ తర్వాత పిల్లుల నివాస స్థలానికి వెళ్ళి మాయమాటలు చెప్పాడు. నీకు ఇంకా ఎక్కువ బంగారం ఉన్న స్థలం చూపిస్తా, రండి నా వెంట్ అని చెప్పి పిల్లులను నమ్మించాడు. పిల్లులు ఆశతో రామును అనుసరించాయి. అడవిలోకి వెళ్ళి రాము ముందుగా వేసిన ఉచ్చులో పిల్లులు పడిపోయాయి. రాము వెంటనే బంగారు నాణేల సంచి తిరిగి తీసుకున్నాడు. అతను ఆనందంతో నవ్వి, ఇప్పుడు నా బంగారం మళ్ళీ నాదే అన్నాడు. ఇంటిదారి పట్టుతూ రాము మనస్సులో, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఒక సూర్యకాంతి ఉదయం జాషు అనే చిన్న అమ్మాయి తోటలో ఆడుకుంటోంది. ఆ సమయంలో ఆమెకు ఒక మృదువైన శబ్దం వినిపించింది. చిరుకాకి చెట్టు కింద గాయపడి పడి ఉంది. జాషు వెంటనే ఆ పక్షిని మెల్లగా ఎత్తుకుని, భయపడకు చిన్న పక్షి, నేను నీకు సహాయం చేస్తాను అంది. ఆమె దాన్ని ఇంటికి తీసుకెళ్ళి నీళ్లు ఇచ్చి పత్తితో ఒక చిన్న మంచం చేసుకుంది. ప్రతి ఉదయం దానికి ధాన్యం పెట్టి మృదువుగా మాట్లాడేది. కొన్ని రోజుల తరువాత పక్షి ఆరోగ్యంగా మారింది. ఒక ఉదయం అది తన రెక్కలు ఆడిస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ రాత్రి జాషు నక్షత్రాలను చూస్తూ నవ్వింది. ఎందుకంటే నిజమైన స్నేహం ఎప్పటికీ ముగియదు. ఒక అబ్బాయి నదిలో ప్లాస్టిక్ బాటిల్లో ఇరుక్కున్న చేపను చూశాడు. దాన్ని కాపాడి నీటిలో వదిలాడు. ఇద్దరూ స్నేహితులయ్యారు. రోజూ అబ్బాయి చేపకు ఆహారం వేసేవాడు. చేప సంతోషంగా ఆడేది. ఒకరోజు అబ్బాయి రాలేదు. చేప రోజంతా ఎదురు చూసింది. మరుసటి రోజు కూడా రాలేదు. చేపకు ఏడుపు వచ్చింది. నా స్నేహితుడు నన్ను మరిచిపోయాడా అనుకుంది. ఇద్దరూ ఏడ్చారు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయలేదు. చేప అంది, మళ్ళీ రావాలి కదా. మా వీడియోస్ మీకు నచ్చాయా? అయితే మర్చిపోకుండా ఎండి కార్టూన్ ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.